నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. RRR, కల్కి, పాన్ ఇండియా మూవీస్ 1000 కోట్ల మార్కు దాటిన సక్సెస్ఫుల్ మూవీస్. వీటి తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో అందరికీ అర్థమైపోయింది. 100 కోట్ల బడ్జెట్, అన్ని భాషల పాపులర్ యాక్టర్స్ అంతా ఒకే మిషన్ 1000 కోట్లు దాటేలా హిట్ కొట్టడం. కానీ నిజానికి కథ, ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంట్, అదే మిస్ అవుతున్నారు మేకర్స్. అందుకు కూలీ, వార్ 2 లాంటి సినిమాలు మినహాయింపేం కాదు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల ఫెయిల్యూర్స్ వెనుక అసలు ఫ్యాక్ట్స్ ఏంటో టుడే స్టోరీ బోర్డులో చూసేద్దాం. ఇప్పుడు ప్రతి స్టార్ కి ఒక్కటే ఫార్ములా: అన్ని భాషల్లో రిలీజ్, భారీ బడ్జెట్, గ్లోబల్ ప్రమోషన్స్. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒకే హిట్ తో ఇండియా అంతా పాపులారిటీ వచ్చేయాలి. పాన్ ఇండియా సినిమాలంటే ఒక పెద్ద బ్రాండ్ గా మారిపోయాయి. క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే చాలు 100 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారు. కూలీ, వార్ 2 లాంటి సినిమాలు ఈ ఫార్ములాను ఫాలో అయిపోయాయి. ఈ 2 సినిమాల్లోనూ భారీ స్టార్ కాస్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, మాస్ సీన్స్ ఉంటాయి. కానీ కథలో ఎమోషన్ లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తేడా కొట్టింది. బడ్జెట్ పెరిగింది కానీ మెయిన్ కథనం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కూలీతో లోకేష్ కనగరాజ్ ఈసారి కాస్త న్యూ కాన్సెప్ట్ తో వస్తాడని అనుకున్నారు అందరూ. డ్రగ్ స్టోరీలు పక్కన పెట్టి లగ్జరీ వాచ్ స్మగ్లింగ్ వావ్ అనిపించింది కదా. కానీ స్టోరీ చెప్పిన విధానం ఆ నమ్మకాన్ని మించి లేదు అంటున్నారు. కూలీ సినిమా చూస్తున్నప్పుడు కూలీ సినిమానే చూస్తున్నట్టు అనిపించాలి, కానీ మాకేంటి మధ్యలో కాసేపు బాషా, కాసేపు జైలర్, కాసేపు విక్రమ్ అన్నీ కనిపిస్తున్నాయని డైరెక్టర్ ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. బేసిక్ లైన్ రివెంజ్ స్టోరీ. ఫ్రెండ్ ని చంపిన వాళ్ళపై హీరో చేసే హంట్. కొత్తగా ఏముంది? ఓల్డ్ స్టోరీని న్యూ స్టైల్లో సర్వ్ చేశాడు. సాంగ్స్ తో హైప్ ఇచ్చాడు. సినిమా మాస్ ఎంట్రీలతో స్టైలిష్ గా ఉంది, కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేదు. అంచనాలు హై లెవెల్లో ఉండగా స్క్రీన్ ప్లే మాత్రం ల్యాగ్ అనిపించింది. మాస్ ఎలిమెంట్స్ ఉన్న లాజిక్లు అస్సలు పట్టించుకోలేదు. కంటెంట్ ప్రాపర్ గా హుక్ చేయలేకపోయింది. మల్టీ స్టార్ పవర్: రజనీకాంత్, అమీర్ ఖాన్, శృతి హాసన్, నాగార్జున, శోభిన్ షాహీర్, ఉపేంద్ర అందరూ ఉన్న రోల్స్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. విజువల్స్, బీజిఎం సూపర్, కానీ స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే పెద్ద సినిమా కూడా వీక్ ఫీల్ ఇస్తుంది. కాబట్టి ఈ మూవీ హై బడ్జెట్ ప్యాకేజ్, పాన్ ఇండియా స్టార్ పవర్, కానీ పంచ్ మాత్రం మిస్ అయింది. కూలీ రజనీ స్టైల్ మాస్ హంగామా అంతే అంటున్నారు సినీ లవర్స్. కూలీ కోసం ఖర్చు భారీగా పెట్టారు. సుమారు 350 నుంచి 400 కోట్ల వరకు బడ్జెట్. రజనీ స్టైల్ మాస్ హంగామా, స్టార్ కాస్ట్, యాక్షన్ బ్లాక్లు అన్ని ఉన్నా బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్స్ మాత్రం అంచనాల కంటే తక్కువ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఓపెనింగ్ డే స్ట్రాంగ్ గా ఉన్న తర్వాత డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా స్కేల్ ఉన్న కంటెంట్ కనెక్ట్ కాకపోతే బ్రేక్ ఈవెన్ తో సరిపెట్టుకోవాలి తప్ప 1000 కోట్లు వసూలు రాబట్టడం కష్టం. తమిళ పరిశ్రమకు 1000 crore డ్రీమ్ కలగానే మిగిలిపోయింది. ఇదే ఇప్పుడు సినీ సర్కిల్ టాక్. ఇప్పటి వరకు పాన్ ఇండియా యాక్షన్ ఫ్రాంచైజీలలో వార్ ఒక హాట్ బ్రాండ్. ఇప్పుడు దాని సీక్వెల్ వార్ 2 అంచనాలు ఆకాశానంటేశాయి. ఎందుకంటే ఎష్రా స్పై యూనివర్స్ లోని పెద్ద ఈవెంట్ మూవీ ఇది. భారీ యాక్షన్ బ్లాక్లు, గ్లోబల్ లొకేషన్లు, హాలీవుడ్ లెవెల్ స్టంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్స్ ఇచ్చిన హైప్ ఆల్ సెట్. కానీ ప్రశ్న ఏంటంటే కథలో న్యూ ఎలిమెంట్ ఉందా, లేక భారీ యాక్షన్స్ స్టార్స్ మీదనే భారం వేశారా? పాన్ ఇండియా స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ కాంబో విన్న వెంటనే పాన్ ఇండియా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్. కానీ పబ్లిక్ టాక్: విజువల్స్ ఫెంటాస్టిక్, ఫైట్స్ మైండ్ బ్లోయింగ్, కానీ స్క్రీన్ ప్లే అంత హైప్ రీచ్ కాలేదు. బేసిక్ లైన్ స్పై రివెంజ్ డ్రామా. గతానికి రివర్స్, ప్రస్తుతానికి హంట్. కొత్తగా ఏముంది? స్టైల్ బాగుంది కానీ ఎమోషన్ మిస్సింగ్. హృతిక్ స్టైల్స్, ఎన్టీఆర్ పవర్ పర్ఫెక్ట్, కానీ ఆ డెప్త్ కనెక్ట్ కాలేదంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ ని స్టార్ట్ చేశారు. మాస్ అంచనాలకు సెట్, కానీ కంటెంట్ హుక్కు కాలేదు. ఇది ఇప్పుడు ఎక్కువ రివ్యూస్ టోన్. ఇద్దరు నేషనల్ స్టార్స్ ఉన్నా రోల్స్ లో సాలిడ్ ఇంపాక్ట్ లేదన్న కామెంట్. యాక్షన్ బ్లాక్లకు విజువల్స్, బీజిఎం మైండ్ బ్లోయింగ్, కానీ స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే హై బడ్జెట్ మూవీ కూడా వీక్ ఫీల్ ఇస్తుంది. కాబట్టి వార్ 2 స్టైల్ బాంబ్, కంటెంట్ లో స్లిప్ అనేది ఆడియన్స్ ఫీడ్బ్యాక్. స్పై యూనివర్స్ హంగామా ఉందిలే, కానీ పంచ్ మాత్రం ఫుల్ ఫీల్ ఇవ్వలేదంటున్నారు సినీ లవర్స్. వార్ 2 కోసం మెష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు మామూలుగా ఖర్చు పెట్టలేదు. సుమారు 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ ఫస్ట్ వీక్ లో వసూలు హైప్ కు తగ్గ రేంజ్ లో లేవని టాక్. ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ వార్ 2 కు 52.35 కోట్ల నెట్ ఆదాయం సంపాదించింది. అదే 2019లో వచ్చిన వార్ ఓపెనింగ్ డే నెట్ 53.35 కోట్లు. అంటే ఈ లెక్కన 2019 నుంచి 2025కి వచ్చే వరకు 1 కోటి తగ్గింది. ఓపెనింగ్ డే వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లకు పైగా రికార్డు స్థాయి గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తర్వాతి రోజుల్లో కలెక్షన్స్ డిప్ అయిందన్నది రిపోర్ట్స్.
పాన్ ఇండియా స్టార్ పవర్ ఉన్న స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే బాక్స్ ఆఫీస్ లో సేఫ్ కావడం కష్టం. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ టాక్. బ్రాండ్ పీక్స్, హైప్ మార్క్స్ కానీ రికవరీ వీక్ అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లో. అటు RRR లోనూ మల్టీ లాంగ్వేజెస్ స్టార్ ఉన్నారు, ఇటు కల్కిలోనూ ఉన్నారు. కానీ ఆ సినిమాలు 1000 కోట్ల మార్కు దాటాయి. ఎందుకంటే స్టోరీ, ఎమోషన్, ప్రెజెంటేషన్ మిక్స్ పర్ఫెక్ట్ గా క్లిక్ అయింది. యాక్షన్ బ్లాక్స్ కి సెన్స్, విజువల్స్ కి సోల్ జోడించగలిగితేనే మాస్ క్లాస్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కేవలం స్టార్ పవర్, బడ్జెట్ ఫైట్స్ మాత్రమే బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేలా మ్యాజిక్ చెయ్యవు అన్న రియాలిటీ గ్రహించాల్సింది మేకర్సే. ఇప్పుడు పాన్ ఇండియా అంటే ఏంటి? కనీసం 500 కోట్ల బడ్జెట్, అన్ని భాషల్లో రిలీజ్, పాపులర్ హీరోలు ఒకే సీన్లో స్క్రీన్ మీద కనపడాలి. కానీ కంటెంట్ ఏది? ఎమోషన్, ప్రెజెంటేషన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కూలీ, వార్ 2 చూశాక రియాలిటీ అర్థమైంది కదా. పాన్ ఇండియా లేబుల్ ఉన్నంత మాత్రాన సినిమా సక్సెస్ అవుతుందనే గ్యారంటీ లేదు. పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు బడ్జెట్ సింబల్ గా మారాయి. 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తే హైప్ మార్క్స్ లెవెల్లో ఉంటుంది. స్మాల్ స్కేల్ బడ్జెట్ లో స్టార్ట్ అయిన రాజసాబ్, ప్రభాస్ ప్రస్తుత మార్కెట్ ను అంచనా వేసుకుని లార్జ్ స్కేల్ కి షిఫ్ట్ అయింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ పై పెద్దగా హోప్ లేకపోయినా ఇప్పటి వరకు ప్రభాస్ ట్రై చేయని కొత్త జోనర్ హారర్ రొమాంటిక్ కామెడీ. కొత్త అవతారంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ తో రాజసాబ్ పై విపరీతమైన హైప్ పెరిగింది. ఇంకా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరొక కీ రోల్ లో నటిస్తున్నాడు. అయినా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలంటే స్టార్ పవర్ కంటే కంటెంట్ కావాలి. కూలీ, వార్ 2 ఫార్ములా చెప్పింది కూడా అదే. రాజసాబ్ ఈ ట్రాప్ నుంచి బయటపడుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే కథా కథనాల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. స్టార్ పవర్, ఎలివేషన్స్ తో పనిలేని కథలకి పాన్ ఇండియా ట్యాగ్ వేసి జనాన్ని ఓదరగొడుతున్నారు అనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ ఈ ఫార్ములా గేమ్ మధ్యలో హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాబోతున్న ఫౌజీ మాత్రం కాస్త వేరే లెవెల్లో ఉంది అనిపిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఇమాన్వి ఇస్మాయిల్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ లాంటి స్ట్రాంగ్ కాస్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. లాస్ట్ ఇయర్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ 1947కు ముందు జరిగిన తిరుగుబాటు ఉద్యమం నేపథ్యంగా తెరకెక్కుతోంది. ప్రభాస్ షూటింగ్ లో గాయపడి గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ ఫుల్ స్వింగ్ లో షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నాడని సమాచారం. కబీర్ సింగ్ యానిమల్ తో పాన్ ఇండియా హైప్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ, సలార్, కల్కి లాంటి పాన్ ఇండియా హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ప్రభాస్ కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ పీక్స్. స్పిరిట్ లో ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు ప్రభాస్. ఇంకా ఫ్యాన్స్ కి పండుగే. అయితే ఈ సినిమాలో తృప్తి దిమ్రీ హీరోయిన్ గా ఒక కొరియన్ హీరో కూడా మరొక కీ రోల్ లో నటించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు. పీక్స్, ఎమోషన్, యాక్షన్, ప్రెజెంటేషన్ ఇవన్నీ సరికొత్తగా ఉంటాయని టాక్. భారీ అంచనాలు క్రియేట్ అయితే భారీ రిస్క్ కూడా పెరుగుతుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం స్పిరిట్ బడ్జెట్ 500 కోట్లకు పైగానే ఉంటుందట. ఈ సినిమా కేవలం స్టైల్, స్టంట్లతో వెళ్ళినా సరిపోదు. ఎమోషన్, కంటెంట్ మిక్స్ చేయగలిగితేనే ఇది పాన్ ఇండియా గేమ్ చేంజర్ అవుతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టెప్స్ ఎప్పుడూ సెన్సేషన్ అవుతూనే ఉంటాయి. మరి హైప్ ఉంటే హిట్ పడుతుందా? హరిహర వీరమలలో పీరియాడిక్ పనోరమా ఉన్న ఎమోషన్ మిస్ కావడంతో రిజల్ట్ మారిపోయింది. ఇప్పుడు ఓజీతో గాడ్ ఆఫ్ గన్స్ రిటర్న్ అంటూ క్రేజ్ పీక్లో ఉంది. కానీ స్టోరీలో ఎలాంటి ట్విస్టులున్నాయి? మరోసారి ఫార్ములా ఫ్లాప్ అవుతుందా, లేక పవర్ స్టార్ మాస్ మ్యాజిక్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేస్తుందా? పీరియాడిక్ పనోరమా, పవర్ స్టార్ ప్రెజెన్స్ విన్న వెంటనే ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ట్రైలర్, సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశాయి. హై బడ్జెట్ 250 కోట్లు, భారీ స్టార్ కాస్టింగ్, కానీ వీక్ విఎఫ్ఎక్స్, నరేషన్ లో స్పార్క్ మిస్. బేసిక్ లైన్ మొగలెరా యాక్షన్, రెబెలియన్ డ్రామా. కొత్తగా ఏముంది? పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్ క్లాసిక్ టచ్, కానీ ఎమోషన్ కనెక్ట్ అంత స్ట్రాంగ్ గా లేదు. కంటెంట్ కన్ఫ్యూజ్ తప్ప చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఫ్యాన్స్ కి పీరియాడిక్ మేక్ ఓవర్ మైండ్ బ్లోయింగ్, కానీ మాస్ ఆడియన్స్ కి హుక్కు మిస్ అయిందన్న చర్చ నడిచింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన వసూళ్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది హరిహర వీరమల్లు. గాడ్ ఆఫ్ గన్స్ రిటర్న్ ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ హుక్. సుజిత్ డైరెక్షన్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా ఓజీ. దే కాల్ హిమ్ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రూరమైన డాన్, ఓజస్ గంభీర్ గా, ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ అరంగేట్రం, ప్రియాంక అరుణ్ మోహన్ లవ్ ట్రాక్ తో సెట్, థమన్ బీట్స్, రవికే చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్, మల్టీ లాంగ్వేజ్ స్టార్ కాస్టింగ్, హై వోల్టేజ్ హై బడ్జెట్ ప్యాకేజ్. సెప్టెంబర్ 25, 2025 ఓజీ ఫైర్ మొదలవబోతోందంటూ క్రేజ్ పీక్స్ లో ఉంది. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ సాధ్యమేనా? హైప్ లెవెల్ పీక్, కానీ స్టోరీలో ఎలాంటి ట్విస్టులున్నాయి? కంటెంట్ గ్రాండియర్ లుక్ లో ఎమోషన్స్, ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో మరొక వీరమల్లో అయితే కాదు కదా.
ఇదే ఇప్పుడు ఆన్లైన్ డిస్కషన్ లో హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ డాన్ అవతారంలో స్టైల్ మ్యాక్స్, ఇమ్రాన్ హష్మీ విలన్ షేడ్, ప్రియాంక అరుణ్ మోహన్ లుక్ ఇవన్నీ బాగానే ఉన్నా సుజిత్ స్క్రీన్ ప్లే మాస్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుందా అన్న సస్పెన్స్ తోనే హంగామా ఫుల్ స్వింగ్ లో ఉంది. పాన్ ఇండియా హంగామా అంటే బడ్జెట్, స్టార్ కాస్ట్, విజువల్స్ మాత్రమేనా, లేక స్టోరీ స్ట్రాంగ్ ఉండాలా? కన్నప్ప ఉదాహరణ చూస్తే ఫార్ములా ఎలా వర్కౌట్ కాదో అర్థమవుతుంది. కానీ డాకు మహారాజ్ మాస్ ప్యాకేజ్తో హిట్ కొట్టాడు. ఇక బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అఖండ 2తో పాన్ ఇండియా స్టెప్స్ సక్సెస్ అవుతుందా? పాన్ ఇండియా పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ హడావిడి అనుకునే టైం ఇదే. కానీ 100 కోట్ల బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ స్టార్ కాస్టింగ్ తో ఎంటర్ అయ్యే సినిమాలు స్టోరీ లేకపోతే ఏమవుతుందో చూస్తున్నాం. కన్నప్ప దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ బాబు లాంటి హెవీ కాస్ట్. దాదాపు 200 కోట్లకు పైగా హై బడ్జెట్ ఉన్న ట్రైలర్ రేంజ్ రైజ్ అయ్యాక థియేటర్ లో మాత్రం ఫ్లాట్. ఎలివేషన్స్, గ్రాఫిక్స్ తో కవర్ చేయలేని వీక్ స్టోరీ. డిజాస్టర్ లిస్ట్ లో మరొక బిగ్ నేమ్ చేరింది. పాన్ ఇండియా ఫార్ములా ఫెయిల్ అయిందని కన్నప్ప ప్రూవ్ చేసింది. పాన్ ఇండియా హంగామా అంటే కాస్ట్, బడ్జెట్, బిజినెస్ అన్ని ఉండాలి కదా. డాకు మహారాజ్ అలాగే స్టార్ట్ అయింది. బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ లగ్జరీ కాస్ట్ తో భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. రిలీజ్ కి ముందే హక్కులు అమ్మేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. థియేటర్లో ఓపెనింగ్ సాలిడ్. మొదటి వారం వసూళ్లు 105 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఈ జోష్ వెనుక డైరెక్టర్ బాబీ టేకింగ్ కీలకం. మాస్ ప్యాకేజీని పాన్ ఇండియా స్టైల్లో ర్యాప్ చేశాడు. కాస్ట్ ప్లస్ కంటెంట్ ప్లస్ టేకింగ్ సెట్ అయితే ఫార్ములా పాన్ ఇండియా అయినా, నేటివిటీ ఆడియన్స్ టార్గెట్ అయినా సక్సెస్ ఖాయంగా కనిపిస్తుంది. నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ అఖండ 2. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మళ్లీ రావడం అంటే హంగామా పక్కా. ఈసారి కేవలం తెలుగు మాత్రమే కాదు, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ప్లాన్ తో పాన్ ఇండియా రేంజ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 150 కోట్లకు పైగా బడ్జెట్, మల్టీ స్టార్ కాస్టింగ్, మరింత పవర్ఫుల్ లుక్ తో అఖండ 2 బ్రహ్మాండంగా రీఎంటర్ అవ్వబోతోంది. మొదటి పార్ట్ మాస్ ఎమోషన్స్ తో సూపర్ హిట్ అయింది. రెండో పార్ట్ లో స్కేల్, విజువల్స్, యాక్షన్ డబుల్ చేసి పాన్ ఇండియా లెవెల్లో గర్జించాలని చూస్తున్నారు బోయపాటి అండ్ బాలయ్య. మరి ఈసారి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేస్తాయా లేదా, ఏ రేంజ్ లో షాక్ ఇస్తారో కౌంట్ డౌన్ మొదలైంది. రామ్ చరణ్ కొత్త పాన్ ఇండియా స్టెప్ సక్సెస్ అవుతుందా? స్టార్ కాస్టింగ్ తో గేమ్ చేంజ్ అవుతుందా, లేక స్టోరీకి ఇంపాక్ట్ ఉండాలా? పుష్ప 2 చూపించిన లెసన్ మేకర్స్ ఫాలో అవుతారా? అల్లు అర్జున్ అట్లీ కాంబో హాలీవుడ్ లెవెల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రియలైజ్ అవుతుందా? కాంతారా ప్రీక్వెల్ పాన్ ఇండియా మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? పెద్ది రామ్ చరణ్ నెక్స్ట్ భారీ పాన్ ఇండియా స్టెప్. మొదటి లుక్ లోనే డిఫరెంట్ యాటిట్యూడ్, రియలిస్టిక్ రగ్గడ్ క్యారెక్టర్ తో కొత్త డైమెన్షన్ చూపించాడు. బడ్జెట్ 250 కోట్లకు పైగా. స్టార్ కాస్టింగ్ లో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు శర్మ. ప్రతి లాంగ్వేజ్ టార్గెటే. ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ తోనే 105 కోట్ల డీల్ క్లోజ్ అయింది అని సమాచారం. RRR తో గ్లోబల్ ఇమేజ్ రామ్ చరణ్ సంపాదించాడు. కానీ గేమ్ చేంజర్ ఆ రేంజ్ సక్సెస్ ని ఇవ్వలేదు. కాబట్టి ఈసారి పెద్ద పాన్ ఇండియా ఫార్ములాతో మాస్ ప్లస్ ఎమోషన్ సెట్ చేస్తే మరొకసారి గ్లోబల్ స్టార్ లెవెల్లో గేమ్ చేంజ్ అవుతుంది. లేకపోతే ఫార్ములా మాత్రం మిగిలిపోతుంది. పాన్ ఇండియా ఫార్ములా సరిగ్గా ఎవరు వర్కౌట్ చేశారంటే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషనే. పుష్పతో రైజ్ అయ్యారు. నార్త్ లో మాస్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు బన్నీ. తర్వాత పుష్ప 2 తో రూల్ చేశాడు. అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, సునీల్. ఇక్కడ ఫహద్ ఫాజిల్ మినహాయించి మాక్సిమం టాలీవుడ్ యాక్టర్సే. ఇండస్ట్రీ టాక్ ప్రకారం పుష్ప 2 కోసం సుమారు 500 కోట్లకు పైగా టాప్ టెక్నికల్ టీమ్ గ్లోబల్ లెవెల్ ప్రొడక్షన్ కోసం ఖర్చు చేశారు. పుష్పకు 250 కోట్ల బడ్జెట్ పెడితే దాదాపు 370 నుంచి 380 కోట్ల బిజినెస్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక పుష్ప 2 వరల్డ్ వైడ్ 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. సో దీనిని బట్టి అర్థమవుతోంది ఏంటి అంటే స్టోరీ కంటెంట్ స్ట్రాంగ్ అయితే, స్క్రీన్ ప్రెజెన్స్ కోసం బడ్జెట్ పెడితే ఆ రేంజ్ వసూలు ఈజీగా రాబట్టొచ్చు. కానీ స్టార్ కాస్టింగ్ కే బడ్జెట్ అంతా పెట్టేస్తే తెర మీద విజువల్స్ కి గ్రాండియర్ లుక్ తీసుకురావడం దాదాపు అసాధ్యం. పుష్ప 2 పాన్ ఇండియా మేకర్స్ కి ఒక లెసన్. ఇండియన్ సినిమా ఎప్పటి నుంచో కలగంటున్న హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాబోతోందట. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తయారవుతున్న ఈ మెగా మాస్టర్ పీస్ పాన్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ స్క్రీన్ కి సరిపోయే రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా, అట్లీ 6వ సినిమాగా రాబోతోంది. హాలీవుడ్ స్టైల్ స్టోరీ, మల్టీ జనరేషనల్ ఎపిక్. అల్లు అర్జున్ 4 విభిన్న పాత్రలో కనిపించనున్నాడట. ఇది సాదాసీదా మాస్ ఎంటర్టైనర్ కాదు, ఒక ఫ్యామిలీ సాగా ప్లస్ సూపర్ హీరో ఫ్లేవర్ ఉంటుందని సమాచారం. సైన్స్ ఫిక్షన్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ కలయికతో విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కథలో ఇండియన్ రూట్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్, అట్లీ మార్క్ ఎమోషన్, హాలీవుడ్ స్కేల్ యాక్షన్. పాన్ ఇండియా లిమిటెడ్ కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో రానుంది. ఇండియన్ సినిమా టాప్ గేర్ లోకి షిఫ్ట్ అవుతోంది. పుష్ప 2
హీట్ తగ్గక ముందే అల్లు అర్జున్ జవాన్ పాన్ ఇండియా హిట్ తర్వాత అట్లీ కాంబినేషన్ గ్లోబల్ బ్లాస్ట్ ని ప్లాన్ చేస్తోంది. సుమారు 800 కోట్ల మైండ్ బ్లోయింగ్ బడ్జెట్, హాలీవుడ్ లెవెల్ సీజీ. ఇది కేవలం సినిమా కాదు, ఒక విజువల్ రెవల్యూషన్ అవుతుందా అనేది చూడాలి. కాంతార మ్యాజిక్ ను మళ్ళీ రిపీట్ చేస్తుందా? రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ప్రీక్వెల్ ఈసారి కాంతారకు ముందు డివైన్ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లనుంది. కాంతార చాప్టర్ 1 పేరుతో వస్తున్న ఈ చిత్రం పంచభూతాల ఆరాధన, శివుడి అవతారం వెనుక దాగి ఉన్న అసుర రహస్యాలను అన్వీల్ చేస్తోంది. భారీ స్కేల్, ఎమోషనల్ డెప్త్, పవర్ఫుల్ విజువల్స్ తో రిషబ్ మరొకసారి రికార్డులు బ్రేక్ చేస్తాడా? పాన్ ఇండియా ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందో కాంతార 1 రిలీజ్ తర్వాతే తెలుస్తుంది.